నా ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితం అనేది అల్పమైనది, స్వల్పమైనది. ఎన్నోసార్లు ఈ మాట పదే 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 నేను గుర్తు చేస్తూ ఉంటాను. మానవ జీవితం అనేది అల్పమైనది, స్వల్పమైనది, అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఒక భయంకరమైన అనిశ్చితి కలిగేదని పరిశుద్ధ లేఖనం తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట అన్నాను అని అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో మన యొక్క బ్రతుకు ఎంతకాలమో మనకు తెలియదు. చెప్పండి, మన బ్రతుకు ఎంతకాలం అనేది ఎవరికి తెలియదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏమి కాదు అనుకున్న వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. శారీరకంగా బలవంతులు, వారు ఆర్థికంగా బలవంతులు, ఆరోగ్యపరంగా బలవంతులు మనం కూడా చూస్తూ ఉంటాం. కానీ వారి జీవితాల్లో ఎంతో అద్భుతంగా బలంగా ఉన్నారు అనుకున్న వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం కూడా మనం గమనించినప్పుడు ఆశ్చర్యం కలగడం అది మన యొక్క వంతు అవుతుంది. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, మానవ జీవితం అనేది అల్పమైనది, చెప్పాలి స్వల్పమైనది. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు ప్రత్యేకంగా అల్పమైన స్వల్పమైన ఈ జీవితంలో మనిషి తన యొక్క బ్రతుకులో అతి ప్రాముఖ్యంగా ఆలోచించాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. అతి ప్రాముఖ్యంగా ఆలోచించాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. ఆ రెండు విషయాలు మొట్టమొదటిది ఏంటంటే జననము లేదా లైఫ్, జీవితము అనేది. వింటున్నారా? బర్త్ అనేది లేదా జననము అనేది, లేకపోతే పుట్టుక అనేది. రెండవది మరణము. చెప్పండి, రెండవది మరణము. మన జీవితాల్లో జన్మము లేదా జననము, బర్త్ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో అంతే ప్రాముఖ్యమైనది మరణం అనేది కూడా. చెప్పండి, మరణం అనేది కూడా అంతే ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ జన్మదినానికి, జన్మించడం గురించి, అలాగే జననాన్ని గురించి ఆలోచిస్తారు, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, దాని గురించి ప్లాన్ చేసుకుంటారు. ఆ జననాన్ని గురించి చాలా ఎగ్జైటింగ్గా మన యొక్క జీవితంలో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మరణకరమైన పరిస్థితులు లేదా మరణాన్ని గురించి, అలాగే మరణములో ఉన్న ఒక ఆంతర్యము గురించి చాలామంది ఆలోచించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధైర్యము చేయరు, అలాగే దాని గురించి ఆలోచించడానికి సిద్ధపడరు. ఎందుకనంటే మరణం అనేది ఒక ఫజిల్ లాంటిది. మరణం అనేది ఎలాంటి చెప్పండి? ఒక ఫజిల్ లాంటిది. అది దాని యొక్క మరణం అనే దాన్ని అర్థం చేసుకోవడం చాలా సంక్లిష్టమైనది. అలాగే మరణం అనేది చాలా క్లిష్టమైనది. అలాగే అది ఒక భయంకర రహస్యం కనుక దాన్ని ఆలోచించడానికి మన జీవితంలో మనం ప్రయత్నం చేసినప్పుడు మనకు భయం కలుగుతుంది. కనుక ఏ మనిషి కూడా మరణాన్ని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈరోజు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ అంశం ఏంటంటే మరణము నుండి జీవము అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఫ్రమ్ డెత్ టు లైఫ్ అనే ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా సందర్భాల్లో దీనికి సారూప్యంగా అన్న అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఈరోజు చదవబడిన వాక్యములో నుండి ఈ అనుభవాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. మరణము నుండి, చెప్పండి ఏంటది? జీవము. మరణములో ఉన్న జీవము గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, మరణము అనేది మన జీవితాల్లో మనం తప్పించుకోలేని భయంకరమైన అంశం అయితే, ఆ మరణములో దాగున్న జీవము ఎలాంటిదో మనం కనుగొంటే మరణాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, దాన్ని డీకోడ్ చేయగలుగుతాం, దాన్ని ఎదుర్కోగలుగుతాం. దాన్ని మనం మన జీవితాల్లో మనం అనుభవించినప్పుడు కూడా ఏమాత్రం మనం కంగారు పడకుండా మనం నిత్య జీవానికి వారసులవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పెరు దేశంలో పుంటా నెగ్రా అనే తీరములో, జాగ్రత్తగా పెరు దేశంలో పుంటా నెగ్రా అనే తీరములో ఒకరోజు ఒక సహోదరి వాకింగ్ చేసుకుంటూ వెళుతూ ఉంది. సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళుతూ ఉంది, వాకింగ్ చేస్తూ ఉంటే ఆ సముద్ర తీరంలో ఆ యొక్క ఇసుక తెన్నుల మీద ఒక డాగ్ ఒకటి, అంటే ఒక కుక్క ఒకటి, పెంపుడు కుక్క ఒకటి ఏం చేస్తుందంటే ఆ తీరంలో ఆ యొక్క సముద్రం వైపు చూస్తూ బాగా బక్క చిక్కుపోయి నీరసంగా దీనంగా ఏం చేస్తుందంటే ఆ సముద్రాన్ని చూస్తూ అలాగే తన యొక్క ఆ కుక్క అలాగే సముద్రాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆ అమ్మాయి అటు నడుస్తూ వాకింగ్ చేస్తూ ఉంది. ఈ కుక్క అటు ఇటు పరిగెట్టట్లేదు, కానీ చాలా నీరసంగా ఉండి దేన్ని చూస్తుంది? సముద్రాన్ని చూస్తూ ఉంది. అమ్మాయి అటు ఇటు తిరిగింది. ఆ తర్వాత దాన్ని చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. ఒకరోజు, 2 రోజులు, 3వ రోజు కూడా ఆ కుక్క అక్కడే అలాగే దీనంగా సముద్రాన్ని చూసి అక్కడ అటు ఇటు తిరుగుతున్న వ్యాపారస్తులను, అలాగే కొంతమంది అక్కడ జాలర్లను పిలిచి అడిగింది, ఈ కుక్క ఏంటి ఇలాగే ఉంది? ప్రతిరోజు నేను చూస్తున్నాను, ఇది కదలట్లేదు, మెదలట్లేదు, అలాగే ఇసుక మీద అలాగే పడుకొని దీనంగా సముద్రాన్ని చూస్తుంది ఏంటి? దీన్ని ఏంటి ఇక్కడ ఉంది? ఏంటి రహస్యం? ఎందుకు ఇలాగ కూర్చుని ఉంది అని అడిగింది.
ఎప్పుడైతే ఆ సహోదరి ఆ మాట అడిగిందో అప్పుడు అక్కడున్న కొంతమంది వ్యాపారస్తులు, అలాగే అక్కడున్న కొంతమంది జాలరులు ఈ మాట చెప్పారు. ఏమనంటే, దానికి ఒక కారణం ఉందండి, ఆ కుక్క అలా కూర్చోవడానికి కారణం ఉందమ్మా అన్నారు. ఏంటమ్మా కారణం, ఏంటయ్యా కారణం అని అడిగితే అప్పుడు వారు చెప్పిన కారణం ఏంటి తెలుసా? దీనికి ఒక యజమానుడు ఉండేవాడు. ఆ యజమానుడు చాలా ప్రేమగా దీన్ని పెంచుకునేవాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ చక్కగా ప్రతి చోటకు తీసుకువెళుతూ ఆ యొక్క యజమానుడు ఎంతో ప్రేమగా చూసుకుంటా ఉంటే ఈ కుక్క కూడా చాలా నమ్మకంగా ఆ యజమానుడితో ఉండేది. రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా తన వేటకు వెళ్ళేటప్పుడు అతను ఎవరు, ఫిషర్మెన్, జాలరి కనుక ఈ యొక్క సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడంటే, సముద్ర తీరానికి తీసుకొచ్చి ఆ పడవలో వెళుతూ అతనికి ఈ కుక్కకి బాయి చెప్పేవాడు. బాయి చెప్పి జాగ్రత్త ఇక్కడే ఉండంటే అది ఏం చేసేదంటే యజమానుడు తిరిగి వచ్చే వరకు ఆ ఇసుక మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉండేది. అలాగే ప్రతిసారి వేటకి వెళ్ళేవాడు, వచ్చేవాడు, ఇంటికి తీసుకువెళ్ళేవాడు, చక్కగా ఈ కుక్కను పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు విధి వికటించి ఏం జరిగిందంటే, ఈ యొక్క జాలరి ఆ యొక్క సముద్రంలోనికి వేటకు వెళ్ళిన తర్వాత సముద్రంలో జరిగిన ఒక ప్రమాదం వల్ల ఏం జరిగిందంటే, ఆ జాలరి ఆ సముద్రంలో పడి చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ యొక్క యజమానుని కోసం ఈ యొక్క కుక్క ఏం చేస్తుంది, ఎప్పటిలాగే ఎదురు చూస్తూ ఉంది బయట కూర్చొని. అలా చూస్తూ ఉండగా ఏం జరిగిందంటే, ఆ యజమానుడు అక్కడ చచ్చిపోయాడు. ఆ యజమానుడు వస్తాడని ఎదురు చూస్తూ 1 రోజు 2 రోజులు 3 రోజులు అలాగా రోజుల తరబడి అలాగే ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయింది. కానీ పాపం ఈ కుక్కకి ఏం తెలియదు, యజమానుడు తిరిగి రాడని తెలియదు. యజమానుడు మరణానికి బలైపోయాడు, మరణించాడని తెలియక ఈ కుక్క ఏం చేస్తుందో తెలుసా, ఈ యొక్క డాగ్ ఏం చేస్తుందో తెలుసా, తన యజమానుడి కోసం నిరీక్షిస్తూ అలాగే ఉండిపోయింది అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నదో ఆ విన్న సహోదరి దాని మీద జాలిపడి జాగ్రత్తగా దాన్ని ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా దానికి స్నానం చేయించి దానికి భోజనం పెట్టి పాలు పోసి జాగ్రత్తగా దాన్ని పెంచడం ప్రారంభించింది. అయితే విచిత్రం చెప్తాను వినండి. ఆ యజమానురాలు అంటే రెండోసారి ఆ యొక్క కుక్క మీద జాలిపడి తీసుకొచ్చి పెంచుతున్న యజమానురాలు ఎంతగా దాన్ని చూసుకుని ఎంత ప్రేమను పంచినా ప్రతిరోజు సాయంత్రం ఏం చేసేదంటే తెలుసా, అది నడుచుకుంటూ ఆ సముద్ర తీరానికి వెళ్ళి అదే ఇసుక మీద కూర్చొని తీక్షణంగా ఏం చేసేదంటే తెలుసా, ఆ యొక్క సముద్రాన్ని చూస్తూ ఉండిపోయింది. ఈ విషయాన్ని ఆశ్చర్యపడుతూ ఆ సహోదరి ఏం చేసిందంటే ఫొటోస్ తీసి ప్రపంచానికి పంచుకుంది ఇంటర్నెట్ ద్వారా. ఏమని తెలుసా, దీని నమ్మకం చూడండి, యజమానుడు ఏ రోజొక రోజున తిరిగి వస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉంది. కానీ దీనికి పాపం తెలియదు ఏంటంటే, వెళ్ళినవాడు మరలా తిరిగి రాడని, అతడు మరణానికి బలైపోయాడని తెలియక రానివాని కోసం ఎదురు చూస్తూ ఉంది. నిజంగా ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం అని ఒక సందేశాన్ని ఆ యొక్క ఇంటర్నెట్ ద్వారా పంచుకుంది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మరణము అనేది ఒక వ్యక్తిని మింగిన తర్వాత ఏ వ్యక్తి కూడా తిరిగి రాలేడు. నా ప్రియ సహోదరి సహోదరురా, మనం ఎంత నమ్మకమైనా పెంచుకోవచ్చు, లేకపోతే ఎంత విశ్వాసమైనా పెట్టుకోవచ్చు, ఎంత మన జీవితంలో మన బ్రతకంతా కూడా ఆధారపడవచ్చు. ఏదో రకంగా నా జీవితంలో పలానా ధార లేకపోతే పలానా ఆధారం ద్వారా పలానా వ్యక్తి ద్వారా నేను బ్రతికేస్తానులే అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక మాట చెప్తాను వినండి, ఆ వ్యక్తి కానీ లేకపోతే ఆ పరిస్థితులు కానీ మరణకరమైన పరిస్థితులు దాన్ని మింగేసి అనుకో, నీ జీవితంలో మరణము నుండి తప్పించుకోగలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు. వారు తప్పకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. అందుకోసం మరణం అనేది ఒక వ్యక్తి జయించలేని భయంకరమైన అనుభవం అని మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరురా, ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ మరణానికి జడిసిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. మరణము తప్ప మనుషులకు మరొక ఆధారం లేదా? మరణాన్ని మనుషులు జయించలేరా? ఈ లోకంలో ఈ మరణం ద్వారా భయంకరంగా మనం నాశనం అయిపోవడమేనా? మన జీవితంలో నిరీక్షణ లేదా అని అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా, మరణం అనేది సంక్లిష్టమైనది, అలాగే మరణం అనేది చాలా భయంకరమైనది. మరణం అనేది డీకోడ్ చేయలేని, లేకపోతే దాన్ని రహస్యాన్ని తెలుసుకోలేని అనుభవం అయినప్పటికీ మరణము ద్వారా మనుషులు ఎంతగా నాశనమైపోయినా మరణమునకు విరుగుడుందని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటంటే ఆ విరుగుడు చూడండి, మనం గమనిద్దాం. చూడండి, పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే అద్భుతమైన మాట పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాటను మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. చూడండి, అందరూ చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త చెప్పండి, నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడి ఉన్న మనకైతే అది ఏంటి చెప్పండి,
శక్తి అయినది, దేవుని శక్తి అయినది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణము అనేది సంక్లిష్టమైనది, అది పెద్ద ఫజిల్ అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అలాగే మరణాన్ని మనం డీకోడ్ చేయలేం, దాన్ని మరణం యొక్క రహస్యాన్ని మనం తెలుసుకోలేం అని ఇప్పటి వరకు చెప్తున్నాను కదా. అయితే మరణానికి మన జీవితాల్లో మనం డీకోడ్ చేయగలం. మరణము అనేది ఎంత సంక్లిష్టమైనదో దాన్ని సులువుగా మనం ఎదుర్కోగలం. మరణానికి రహస్యం ఎక్కడ ఉందో పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ఆ రహస్యం ఏంటి తెలుసా? కలువరి సిలువే అద్భుతమైన రహస్యం. చెప్పండి కూడా బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచాలి. మరలా చెబుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క లెంట్ సీజన్లో మనము పరిశుద్ధమైన సిలువను గురించి మనం ధ్యానం చేస్తూ ఈ గుడ్ ఫ్రైడేకి మనం దగ్గర అవుతూ ఉన్నాం, అలాగే ఈస్టర్ పండుగ దగ్గర అవుతూ ఉన్నాం కదా. ఈ లెంట్ సీజన్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకానికి మరణం అనేది భయంకరమైన సంక్లిష్టమైన విషయమే. మరణాన్ని నుండి భయంకరంగా ఈ లోకంలో మరణం ద్వారా అనేక మంది నాశనం అయిపోతున్నారు, చనిపోతున్నారు. రేపేంటో తెలియక అనేక మంది వారి జీవితంలో కంగారు పడుతూ వారి బ్రతుకులో నాశనం అయిపోతున్నారు, కానీ మరణాన్ని జయించలేకపోతున్నారు. కానీ పరిశుద్ధ లేఖనం చెబుతున్న విషయం ఏంటంటే, ఎవరైతే సిలువను గూర్చిన వార్తను వింటారో, ఆ సిలువను హత్తుకుంటారో, వారు తప్పకుండా మరణమును సిలువ ద్వారా జయిస్తారు, మరణాన్ని ఎదుర్కోగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే రహస్యం, ఈ లోకానికి తెలియని రహస్యం అది. అందుకోసమే నశించిపోతున్న వారికి అది వెర్రితనంలానే ఉంటుంది, వారి జీవితంలో అర్థం కాదు, చాలా సంక్లిష్టంగానే ఉంటుంది. కానీ రక్షించబడిన వారికి మరణం అనేది ఏంటి చెప్పండి? ఇంతకుముందు కూడా చెప్పాను, వేణుగురుడం అనే ఒక గొప్ప భక్తుడు అన్నాడు. ఏమని? సిస్టమాటిక్ థియాలజీ రాసిన ఒక అద్భుతమైన గొప్ప భక్తుడు వేణుగురుడం అన్నాడు, మరణం అనేది దేవుని పిల్లలైన వారికి అది విమోచన. దేవునికి స్తోత్రం కలుగునయ్యా. హల్లెలూయా. అది గొప్ప విమోచన, అది శాపం కానే కాదంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మరణం అనేది సంక్లిష్టమైనదా? మరణం అనేది అంత ఇబ్బందికరమైనది అంటే, అవును, మరణించడం అనేది ఎంత ఇబ్బందికరమైనదో, అలాగే జీవించడం అనేది ఎంత కష్టమైనదో మనం అర్థం చేసుకుంటే మరణం ఎందుకు కోరుకుంటారో, మరణానికి ఎందుకు భయపడతారో మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులను బట్టి అనేక చట్టాలు కూడా చేయబడినాయి. ఇంతకుముందు కూడా చెప్పాను, ఎంతమంది గుర్తుందో లేదో కానీ అమెరికా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అవేంటి తెలుసా? డెత్ విత్ డిగ్నిటీ అనే ఒక చట్టం ఉంది. దాని ద్వారా డెత్ విత్ డిగ్నిటీ అనే చట్టము ద్వారా గౌరవంగా చనిపోవడం, బాధ నుండి, భయంకరమైన బాధ నుండి, భయంకరమైన రోగం నుండి భరించలేక నయం కాని రోగాలు వచ్చినప్పుడు శరీరం కుళ్ళిపోతూ నాశనం అయిపోతూ ఆ బాధను భరించలేకుండా నేను ప్రశాంతంగా చచ్చిపోవాలి అని కోరుకునే వారికి కొన్ని చట్టాల ద్వారా వారికి హక్కును కల్పిస్తున్నారు. ఏమని తెలుసా? డెత్ విత్ డిగ్నిటీ అనే చట్టము ఏం చేస్తుంది అనుకున్నారు? కొన్ని రాష్ట్రాల్లో, అమెరికా దేశంలో వారికి స్వతంత్రంగా చక్కగా హాయిగా చనిపోయే హక్కును కల్పిస్తుంది. అందువల్ల వారు ఏం చేస్తారు తెలుసా? కోర్టుకు వెళ్ళి, నాకు పలానా రోగం ఉంది, ఈ రోగాన్ని నేను భరించలేకపోతున్నాను, ఆ రోగం ద్వారా నేను ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే నా శరీరం అంతా కుళ్ళిపోతుంది, ఆ బాధను నేను భరించలేను, ప్రశాంతంగా చనిపోవాలనుకుంటున్నాను, నాకు దయచేసి నాకు అనుమతి ఇప్పించండి అని కోర్టుకు వారు కనుక అప్లై చేసుకుంటే వారికి ఏం చేస్తుంది తెలుసా? కోర్టు అనుమతిస్తుంది. ప్రత్యేకమైన డాక్టర్స్ ఏం చేస్తారంటే వారిని ఒక ప్రత్యేకమైన ఒక ఇంజెక్షన్స్ ఇచ్చి, పాయిజన్ ఇంజెక్షన్స్ ఇచ్చి వారిని ఏం చేస్తారు తెలుసా? అయిన వారు చూస్తూ ఉండగా, అందరూ వారి కుటుంబ సభ్యులు ఉండగా, వారి కుటుంబ సభ్యులతో వారు ఎలా కోరుకుంటారో చనిపోవాలని, అలాగ వారి ఇంట్లో అయితే ఇంట్లో, లేదా హాస్పిటల్ అయితే హాస్పిటల్లో, బయట అయితే బయట, వారు అందరూ చూస్తూ ఉండగా ఆ డాక్టర్ వారికి ఇంజెక్షన్ ఇస్తే ఏం చేస్తారు తెలుసా? ప్రశాంతంగా అందరికీ బాయి చెప్తూ అలాగే కండ్లు మూసి చనిపోతారు. ఇది అమెరికా దేశంలో ఉన్న డెత్ విత్ డిగ్నిటీ అనే చట్టం. ప్రశాంతంగా చనిపోవడానికి నా హక్కు, నా మరణం, నేను జీవించలేకపోతున్నాను, ఈ బాధ నుంచి నా విముక్తి కావాలి, ఈ భయంకరమైన రోగాల నుంచి నా విముక్తి కావాలి, నేను చచ్చిపోతాను, దయచేసి నన్ను చావనివ్వండి అని పోరాడి చచ్చిపోవడానికి చాలామంది చేసే ప్రయత్నం ఇది. అలాగే ఇండియాలో కొన్ని దేశాల్లో కూడా మెర్సీ కిల్లింగ్ అనే ఇంకొక చట్టం ఉంది. అంటే దయతో చంపేయడం. ఎందుకంటే వారిని అలాగ నరకం, భయంకరమైన బాధ చూడడం మనకి వల్ల కానప్పుడు వారు గనక కోరుకుంటే నేను చనిపోతాను, నాకు అనుమతి ఇప్పించండి అని కోరుకుంటే వారిని దయతో వారికి ప్రశాంతమైన మరణాన్ని ఇవ్వడం అనేది. నా ప్రియ సహోదరి సహోదరులారా, పైన చెప్పిన చట్టాలన్నీ, విధి విధానాలన్నీ కూడా బాధల నుండి, వ్యాధుల నుండి విముక్తి కోసం, లేదా మరణించడానికి నీకు సహాయం చేస్తాను కానీ, మరణించడానికి నీకు సహాయం చేస్తాయి కానీ, పైన చెప్పిన చట్టాలన్నీ కూడా నువ్వు భరించలేని భయంకర రోగాల నుండి నీ విముక్తి కలగడానికి, మరణించడానికి నీకు సహాయం చేస్తాయి కానీ నీకు మరణాన్ని జయించడానికి మాత్రం సహాయం చేయలేవు.
ఏం చేయలేవు? మరణాన్ని జయించడానికి మాత్రం సహాయం చేయలేవు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా యేసయ్య చెప్తున్న మాట ఏంటి తెలుసా? పరిశుద్ధ లేఖనం చెప్తున్న ఒక నొక్కి వక్కాణిస్తున్న మాట, ఈ లోకంలో మరణాన్ని జయించడం కేవలం ఆయన నమ్మిన పిల్లల వల్ల మాత్రమే అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? ఎవరి వల్ల అవుతుంది? ఆయన నమ్మిన వారి వల్ల మాత్రమే అవుతుంది. ఎవరి వల్ల? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన యందు పరిపూర్ణంగా నమ్మకం పెట్టుకుంటారో, వారే తప్పకుండా వారి జీవితంలో మరణాన్ని సైతం వారు జయించగలుగుతారు. అందుకోసమే యోహాను సువార్త 11:25 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్న అద్భుతమైన మాట ఏంటి తెలుసా? పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పునరుత్థానమును చెప్పాలి, జీవమును నేనే. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు కూడా చనిపోయినా కానీ, చెప్పండి, చనిపోయినా కానీ, నీ రోగాలు, నీ బాధలు, నీ కష్టాలు నిన్ను చంపేసినా కానీ తప్పకుండా వారు ఏం చేస్తారు చెప్పండి? బ్రతుకుతారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. 26 బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ, చెప్పండి, ఎన్నటికీ చనిపోడు. నా ప్రియ సహోదరి, సహోదరురా, ఎన్నటికీ చనిపోని అనుభవం. అది ఏ అనుభవం చెప్పాలి? ఏ అనుభవం? నిత్య జీవము అనే అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, సహోదరురా, ఈరోజు అనేకమైన సంక్లిష్టమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి కదా. ఈ సంక్లిష్టమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు మనం బ్రతకడం అనేది ఎంత కష్టమో, అలాగే మరణాన్ని జయించడం అనేది ఈ లోకంలో కష్టమే. కానీ ప్రభువు నమ్మిన వారికి అది ఎంతో, చెప్పాలి, ప్రభువు నమ్మిన వారికి అది ఎంతో సులువైన మార్గము. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నీ జీవితంలో నీ మరణకరమైన పరిస్థితులు మరి జీవంగా మారడం కోసం ఆ ప్రభువును నువ్వు ఆశ్రయించగలుగుతున్నావా? ఆ ప్రభువు మీద నువ్వు ఆధారపడగలుగుతున్నావా? ఆ ప్రభువును నువ్వు నమ్మగలుగుతున్నావా అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ప్రతి మనిషి జీవితంలో కూడా మృతమైన పరిస్థితులు మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. చెప్పండి, మృతమైన పరిస్థితులు అనేవి మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. మనం మృతమైన పరిస్థితులు కనుక మన జీవితాల్లో మనం ఎదుర్కోలేకపోయామనుకోండి, మన జీవితాలు మృతమైపోయి మరుగుబడి మరుగున పడిపోతాయి. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని కనుక నిర్లక్ష్యం చేయకుండా దేవుని పాదాలు పట్టుకొని నీ మృతమైన పరిస్థితుల్లో ప్రభువుని ఆశ్రయిస్తే నీ మృతమైన పరిస్థితులు జీవంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజున మీ జీవితాల్లో, మీ బ్రతుకులో, మీ యొక్క కుటుంబాల్లో కావచ్చు, మీ యొక్క వ్యవసాయ వ్యాపార ఉద్యోగాల్లో కావచ్చు, నీ వంటలో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, మృతమైన పరిస్థితులు ఎందుకు ఏలుబడి చేస్తున్నాయి తెలుసా? ఎందుకు అనంటే నువ్వు ఆయన నిర్లక్ష్యం చేస్తున్నావు గనక. ఎందువల్ల? ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు గనక. ఒక మంచి లైఫ్ లెసన్ చెప్తాను, వినండి. జీవిత సత్యం. ఈరోజు నువ్వు ఒకరి పట్ల నిర్లక్ష్యం అనేది నువ్వు చేసావనుకో, రేపు ఇంకొకరి నుండి నువ్వు దాన్ని అనుభవిస్తే అప్పుడు ఆ నిర్లక్ష్యం ఎంత బాధగా ఉంటుందో నీకు అర్థమవుతుంది. మీకు అర్థమైందా? ఈరోజు నువ్వు ఎవరినైనా, నిన్ను కోరుకున్న వారిని కానీ, నీతో మాట్లాడాలనుకున్న వారిని కానీ, లేకపోతే నిన్ను ప్రేమించే వారిని కనుక నువ్వు ఈరోజు నిర్లక్ష్యం చేసావు అనుకో, ఇంకొకరు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ బాధ ఏంటో, ఆ బాధ వల్ల ఎంత నొప్పి కలుగుతుందో నీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వింటున్నారా? ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పంచగాయములతో, చాచిన చేతులతో ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. అమ్మా, అయ్యా, రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతినిస్తాను. బాధలో ఉన్నావు కదా, వేదనలో ఉన్నావు కదా, దుఃఖంలో ఉన్నావు కదా, నలిగిపోయి ఉన్నావు కదా, కష్టములో ఉన్నావు కదా, నడవలేకపోతున్నావు కదా, ఎందుకు నీ యొక్క జీవితంలో ఏడుస్తూ ఉంటావు? రా, నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను, నిన్ను ఆదుకుంటాను, నేను జీవములో నడిపిస్తాను అని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? పదే పదే పిలుస్తున్నాడు. కానీ ఈ లోకంలో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? యేసు ప్రభు నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసు ప్రభు ప్రేమ నిర్లక్ష్యం చేస్తున్నారు. సిలువ యాగాన్ని, చెప్పాలి, సిలువ యాగాన్ని
నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన చాచిన చేతులతో ప్రతి సంవత్సరము కూడా నిన్ను ఎంతో ప్రేమతో హక్కును చేర్చుకోవడానికి ఆ గుడ్ ఫ్రైడే దినము, అలాగే ఈస్టర్ దినము రక్షణ యొక్క విలువ గురించి పదే పదే నీకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. ఈ శ్రమల కాలంలో మరి ఎక్కువగా జ్ఞాపకం చేస్తున్నాడు. రక్తము విలువెంతో, రక్తము యొక్క పవిత్రత ఎంతో, ఆ రక్తము ఎంత అమూల్యమైనదో, ఆ యొక్క దేవుని యొక్క శక్తి ఎలాంటిదో, ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఎందుకు ఈ భూమి మీదకి దిగి వచ్చాడో, ఎందుకు ఆయన 2 చెక్కల మీద లేకపోతే కమ్మెల మీద వేలాడాడో, ఎందుకు నీ కోసం ఆయన భయంకరంగా కొట్టబడ్డాడో, భయంకరంగా చిత్రవధ చేయబడ్డాడో అని పదే 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 నీకు గుర్తు చేస్తున్నప్పటికీ నువ్వేం చేస్తున్నావు? ఇంకా రక్షించబడకుండా, ఇంకా ఆయన సన్నిధికి రాకుండా ఏం చేస్తున్నావు చెప్పు? నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నావు. రక్షణ నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తే, యేసయ్యను నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తే, ఆయన నిన్ను విడిచిపెట్టిన తర్వాత, ఆయన నిన్ను ముఖమును ఆయన మరుగు చేసిన తర్వాత, నిన్ను పట్టించుకున్నప్పుడు ఆ బాధ, ఆ వేదన, నీ కష్టములో, నీ నష్టములో నీ ఎవ్వరూ కూడా పట్టించుకున్నప్పుడు నీకు తెలిసి వస్తుంది. అప్పుడు ఎవ్వరూ నీతో రారు సుమా, అప్పుడు ఎవ్వరూ నీతో రారు. అందుకోసమే అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి చెప్పండి? సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఆయన్ని చేరుకోవాలి, ఆయన్ని వెతకాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన సన్నిధికి చేరాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి.